వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే రూట్లో పిల్లర్ నెంబర్ 50 వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్ మన ఆఫీస్ ఉందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తుంది. ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి హోండా జాజ్ ఎస్వి 2017 మోడల్ అండి, పెట్రోల్ వర్షను. కేవలం 40,000 మాత్రమే తిరిగిందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది, చాలా నీట్గా ఉందండి. వెహికల్ మొత్తం ఓనర్గా చాలా నీట్గా మెయింటైన్ చేసాడు. వ్యూ మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఫ్రంట్ సైడ్లో కూడా బంపర్ గిట్లా ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవండి. చూడండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్లో కూడా మనకి ఎలాంటి చిన్న స్క్రాచెస్ కూడా లేవండి. డ్రైవర్ సైడ్ చూసుకోండి. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోండి. బ్యాక్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి. ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి. లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చి ఒక 70% ఉన్నాయండి. ఫ్రంట్ టైర్లు వచ్చేసి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ 70-80% ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని టైర్లు 70-80% ఉన్నాయండి. గుడ్స్ ప్లేస్ చూసుకోండి. స్టెప్ని కూడా మనకు 70-80% ఉందండి. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం లేదు చూసుకోండి. ఎలాంటి టచ్ అప్ లేదు. నాన్ యాక్సిడెంటల్ అండి వెహికల్ వచ్చేసి. డిక్కీ కూడా చూసుకోండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ డోర్ చూసుకోండి. మనకు 4 పవర్ విండోస్ వస్తాయండి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. రైట్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చి ఫ్రంట్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చి బ్యాక్ సైడ్ డోర్ చూడండి. ఇక్కడ ఎలాంటి గ్లాసెస్ కూడా చేంజ్ కాలేదండి. అన్ని కంపెనీ నుంచి వచ్చేటువంటి గ్లాసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చూసుకోండి. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి. ఫ్రంట్ గ్లాస్ కూడా మనకి ఏం చేంజ్ కాలేదు. అన్ని కంపెనీ నుంచి వచ్చినటువంటివి ఉన్నాయండి. ఇంటీరియర్ చూసుకుందామండి. సీట్లు కూడా చూసుకోండి. మంచి సీట్లు వేయించినండి ఓనర్ గారు. ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందండి. ఫ్రంట్ సైడ్ చూసుకోండి. కీస్ కూడా 2 ఉన్నాయండి. ఎయిర్ బ్యాగ్ చూసుకోండి. డ్రైవర్ సీట్ కూడా వచ్చేసి ప్యాసింజర్ సీట్ కూడా ఉంటుందండి. స్టీరింగ్ కంట్రోల్ ఉంది. వాల్యూమ్, బ్లూటూత్, ఫోన్ అన్ని ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్ వస్తాయి. మనకు రీడింగ్ వచ్చేసి ఒక్క నిమిషం అండి, 40,452 కిలోమీటర్లు అండి. ఓకే, మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఏసీ చూసుకుందామండి. మాన్యువల్ అండి. ఒక్క నిమిషం అండి, ఏసీ చూసుకుందాం. ఓకే అండి, ఏసీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఇంటీరియర్ చూసుకోండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. రివర్స్ కెమెరా కూడా చూసుకోండి. రివర్స్ కెమెరా కూడా వస్తుంది. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉందండి. ఇంజన్ చూసుకుందామండి. ఇంజన్ చూడండి, చాలా అంటే చాలా సైలెంట్ స్మూత్గా ఉందండి. ఆయిల్ కూడా మంచిగా ఉందండి. చూడండి చాలా బీటింగ్ ఎంత స్మూత్గా ఉందో. చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. యాప్రాన్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూసుకోండి.
బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఇది ఎక్సలేటరీ ఎక్సలేటరీ ఓకే. ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే ఏం రావట్లేదండి. షోబోటి కూడా చూసుకోండి, బ్యానెట్ కూడా చూసుకోండి. చూసారా ఫ్రెండ్స్, వీ మొత్తం వెహికల్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఎక్కడ ఏం చేంజ్ కాలేదండి. గ్లాస్ కానీ డోర్స్ కానీ ఎక్కడ ఏం చేంజ్ లేదండి. షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది. వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓనర్ గారు వచ్చేసి 5,60,000 ఎక్స్పెక్ట్ చేస్తుండండి. ఇది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా వస్తే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి. ఈ వెహికల్ మన ఆఫీస్లోనే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.